వెల్కమ్ టు శ్రీను మోటోలాగ్ విజయవాడ అండి. జొమాటో A to Z సిరీస్లో మనం పార్ట్ 3లోకి వచ్చామండి. పార్ట్ 1లో మనం యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని యొక్క సెట్టింగ్స్ నేర్చుకున్నాం. పార్ట్ 2లో మనం హై ఎర్నింగ్ చేయాలంటే జిగ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది పార్ట్ 2లో నేర్చుకున్నామండి. ఈ పార్ట్ 3లో మనం ఆర్డర్ ఎలా డెలివరీ చేయాలి, డెలివరీ చేసేటప్పుడు మన డెలివరీ ఎలా చేయాలి, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, తర్వాత రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు మనం రెస్టారెంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మొత్తం దీని నుండి నేర్చుకుంటామండి. ముందుగా మనం లొకేషన్కి వచ్చి ఆన్ చేయాలంటే మస్ట్ షుడ్గా మనకి లొకేషన్ అనేది ఎప్పుడు ఆన్లో ఉండాలండి. మీ నెట్వర్క్ ఎప్పుడు ఆపినా పర్వాలేదు కానీ నెట్వర్క్ కూడా ఆన్లోనే ఉండాలి. నెట్వర్క్ ఆపినా పర్లేదు కానీ లొకేషన్ ఎప్పుడు ఆపకూడదండి. కేవలం మీ లొకేషన్ బట్టే మన యొక్క జొమాటో కానీ స్విగ్గీ కానీ మొత్తం ట్రేస్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారం మనకు ఆర్డర్లు పడతాయి. ఎప్పుడు కూడా మీరు లొకేషన్ ఎప్పుడు ఆపకూడదండి. లొకేషన్ ఎప్పుడు మీరు డ్యూటీలో ఉన్నప్పుడల్లా లొకేషన్ అనేది ఆన్లోనే ఉండాలి. ఆన్లో ఉన్నప్పుడు ఉంటేనే మనకి అనే ఆర్డర్లు పడుతూ ఉంటాయండి. చూద్దాం, ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకొని మన ఏరియాలోకి రావాలండి. మస్ట్గా ఆర్డర్ పడుతుంది, అలా ఉంటేనే మనకి ఆర్డర్లు అనేవి పడతాయండి. ఆర్డర్ పడుతున్నట్టు ఉంది, చెక్ చేద్దాం పదండి. ఈ విధంగా ఆర్డర్ మనం పడుతుందండి. ఆర్డర్ పడినప్పుడు మనం ఇలా యాక్సెప్ట్ చేసుకోవాలండి. ఆర్డర్ పడినప్పుడు చెక్ చేసుకోవాలి. మనకి రెస్టారెంట్ యొక్క చూపిస్తారు, పైన మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది మొత్తం చూపిస్తారు. మనకి చూసుకుని మన ఆర్డర్ని ఇలా యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసుకునే యొక్క రెస్టారెంట్ యొక్క మనకి లొకేషన్ చూపిస్తారండి. మనకి లొకేషన్ రెస్టారెంట్లో ఎంత దూరం ఉంది ఏంటి అనేది చూపిస్తారు. రెస్టారెంట్ యొక్క ఇమేజ్ కూడా మనకి చూపిస్తారు. దాని ప్రకారం మనం రెస్టారెంట్కి వెళ్ళాలండి. పదండి, రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. మనం చేసుకుంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆర్డర్ రీచ్ ద లొకేషన్ కొట్టాలండి. రీచ్ లొకేషన్ కొట్టాము. అది ఓకే. ఈ లొకేషన్ కొట్టిన తర్వాత మనకి చివరి 4 డిజిట్ ఉంటుందండి. 4 డిజిట్కి రెస్టారెంట్ వాళ్ళకి చూపించాలైనా లేకపోతే చెప్పి ఐటమ్స్ మటుకు మస్ట్గా చెక్ చేసుకోండి. ఐటమ్స్ ఏమైనా మొత్తం ఉన్నాయా లేవా, ఐటమ్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాతే మీరు ఎప్పుడైనా సరే ఆర్డర్ని పిక్ చేసుకోండి. ఆర్డర్లో పిక్ చేసుకుని ఓకే చేసుకుని తెలిస్తే మనకి కస్టమర్ యొక్క లొకేషన్ చూపిస్తారండి. కస్టమర్కి ఏమైనా చార్జ్ చేయాలంటే చార్జ్ చేయొచ్చు. కాల్ ఇప్పుడే కలవదు. లొకేషన్కి వెళితే తప్ప మీరు కాల్ చేయలేరు కస్టమర్కి. కంపల్సరీగా మీరు లొకేషన్ మనకైతే రఫ్గా 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. పదండి వెళ్ళి చెక్ చేద్దాం. మనకి జొమాటో కానీ స్విగ్గీ కానీ మనకి అమౌంట్ ఎలా వస్తాయి, మనకి శాలరీ ఇస్తారా, కాల్ బేసిక్ ఉంటుందా, ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి. మనకి ఎప్పుడు కూడా మనకి శాలరీస్ అంటే ఏమీ ఉండవండి. మనకి ఎప్పుడు కూడా కాల్ బేస్డ్ ఏనండి. మనకి ఎన్ని ఆర్డర్లు వేసుకుంటే ఆర్డర్లు ఎక్కండి. ఆర్డర్లకి ఆఫర్స్ ఇస్తారండి. వాళ్ళ ఆఫరే కేవలం ఉంటుంది. మనకి ఇన్ని ఆర్డర్లు వేస్తే ఇంత అమౌంట్ ఇస్తాం, ఇన్ని ఆర్డర్లు వేస్తే ఇంత అమౌంట్ అనేది ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్స్ ప్రకారమేనండి. మనకి ఎప్పుడు రెస్టారెంట్ నుంచి ఆర్డర్ తీసుకుని మన కస్టమర్కి ఇస్తాం. ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని బట్టి మనకి కిలోమీటర్కి ఇంత అని ఇస్తారు అమౌంట్. అది పీక్ అవర్కి అయితే 9 to 10 రూపీస్ అలా ఉంటుంది. నాన్ పీక్ అవర్స్ ఉంటాయి. ఆ ఏరియాని బట్టి కూడా ఉంటాయండి. మస్ట్గా ఎప్పుడు పీక్ అవర్లో 9 to 10 రూపీస్ అలా ఇస్తూ ఉంటారు. అందుకే మీకు కంపల్సరీగా మీకు పీక్ అవరే కలెక్ట్ చేశాను పార్ట్ 2లో. కావాలంటే ఒకసారి పార్ట్ 2 వీడియోలోకి వెళ్ళి చూడండి. కస్టమర్ లొకేషన్కి అయితే మనం వచ్చామండి. కస్టమర్ లొకేషన్కి వచ్చేసిన తర్వాత మనం రీచ్ ద డ్రాప్ అనేది స్వైప్ చేయాలండి. స్వైప్ చేస్తే మనకి అది COD ఆర్డర్ అంటే అమౌంట్ కలెక్ట్ చేయాలి. మన కస్టమర్ లొకేషన్ కరెక్ట్గా ట్రేస్ అవ్వలేదు కాబట్టి కంపల్సరీగా మనకి కాల్ చేయొచ్చండి. ఇలా కాల్ చేస్తే మన కస్టమర్కి ఇలా కాల్ చేసి చేయాలి. కస్టమర్కి ఈ విధంగా మనం కాల్ చేయాలండి. కాల్ చేసిన తర్వాత మనకి COD ఆర్డర్ కాబట్టి అయితే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. అయితే స్కాన్ అయినా చేయొచ్చు, లేదనుకుంటే కస్టమర్కి అమౌంట్ తీసుకుని అక్కడి నుంచైనా పర్చేజ్ చేసుకోవచ్చు అండి. మనకి చూద్దాం కస్టమర్ అయితే మనకి స్కాన్ చేస్తారా లేదా క్యాష్ అనేది. కస్టమర్ అయితే మనకి క్యాషే ఇచ్చారండి. క్యాష్ ఇలా క్లిక్ చేసి మనం ఇలా రైట్కి స్లైప్ చేస్తే ఆర్డర్ డెలివరీ మనకి పడుతుందండి. ఆర్డర్ డెలివరీ మనకి పడిపోయిన తర్వాత మనకి క్లిక్ చేస్తే మనకి 41 రూపీస్ వచ్చాయండి. 41 రూపీస్ వస్తే మనకి ఆర్డర్ అనేది ఈ విధంగా మనకు ఒక ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఆర్డర్కి ఎంత అమౌంట్ ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చూసుకుంటే మనకి కిలోమీటర్కి ఎంత ఇచ్చారు ఏంటి అనేది మీకు పైన కనబడుతుంది స్క్రీన్లో. చెక్ చేయండి. ఆ విధంగా మనకి అనేది ఒక ఆర్డర్ డెలివరీ చేయాలంటే ఈ విధంగా మన ఆర్డర్ డెలివరీ మనకి ఇంకో ఆర్డర్ పడిందండి. ఇలా మనకి 3 ఆప్షన్స్ చూపిస్తాయండి. పైన వచ్చి మనకి 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఇది మనకి ఏంటంటే బ్యాగ్ క్యారీ చేయండి, 30 కేర్ఫుల్గా తీసుకెళ్ళండి, 30 కిలోమీటర్ స్పీడ్తోనే వెళ్ళండి అని చెప్తారు. ఇలా ఆర్డర్ పికప్ తీసుకోండి. మనకి రెస్టారెంట్లో ఉండే మెయిన్ ఇష్యూస్ ఏంటి అనేది వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. ఇలా లైవ్ ఆర్డర్లోకి వెళ్తే మనకి పైన ఆప్షన్స్ 5 చూపిస్తారండి. అయ్యండి అనేబుల్ టు క్యారీ లార్జ్ ఆర్డర్, కెనాట్ డెలివరీ, రెస్టారెంట్ ఈజ్ ఎ డిలే ఆర్డర్, ఐటమ్ అవుట్ ఆఫ్ స్టాక్, పికప్ QR, OTP అవైలబుల్ అండి. కిందదైతే మనకు అవసరం లేదండి. జనరల్గా పైన 4 వచ్చే ఆర్డర్లతో మనకి ఎక్కువగా అనేబుల్ టు లార్జ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువగా కేకులు కానీ
బిర్యానీ కానీ ఎక్కువ పడినాయి అనుకోండి, అది సెలెక్ట్ చేసుకుని వేరే రైడర్ని తీసుకోవచ్చు అండి. రైడర్ తీసుకుంటే మనకి అమౌంట్ ఏం కట్ చేయరండి. కాకపోతే మనకి ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి మొత్తం మన మీద వేస్తారు. అందుకని మనకి ఇష్యూస్ ఎక్కువగా ఆర్డర్లు ఉంటే వేరే రైడర్ సపోర్ట్ తీసుకోవాలంటే ఈ విధంగా తీసుకోవచ్చు అండి. సెకండ్ వచ్చి కెనాట్ డెలివరీ తీసుకోవాలంటే పైన ఆప్షన్స్ మనకి ఈ విధంగా వస్తాయండి. అది తీసుకుంటే మనకి డిలే ఆర్డర్ పడుతుంది. థర్డ్ వచ్చి రెస్టారెంట్ డిలే ఆర్డర్ అండి. మీకు ఏంటంటే మనకి ఇక్కడ రెస్టారెంట్ డిలే ఆర్డర్ టైం పడుతుంది వెయిట్ చేయమంటే మనం ఎంతవరకు వెయిట్ చేయాలనేది ఇక్కడ ఈ విధంగా వస్తుందండి. మనం వెయిట్ చేయటమే. ఫోర్త్ వచ్చేసి మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అండి. ఐటెం లేదనుకుంటే పైన చూపిస్తారు, అలా ఎంతవరకు వెయిట్ చేయాలి. కింద క్యూఆర్ కోడ్ చెప్పాను కదా, క్యూఆర్ కోడ్ లేకపోయినా స్కాన్ అవ్వకపోయినా కింద ఆప్షన్ అండి మనకి ఇది ఈ విధంగా ఉంటాయండి ఆప్షన్స్. నెక్స్ట్ మనం కస్టమర్ లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇష్యూస్ ఏంటి అనేది మనం చూద్దామండి. ఇలా ఓపెన్ చేస్తే లైవ్ ఆర్డర్స్లో మనకి ఇలా 4 ఆప్షన్స్ వస్తాయండి. కస్టమర్ ఆస్కింగ్ క్యాన్సిల్ ఆర్డర్, కస్టమర్ అడ్రస్ లొకేషన్ రాంగ్, కస్టమర్ నాట్ రెస్పాండింగ్ ఆర్డర్, కెనాట్ డెలివరీ. ఈ ఆప్షన్స్ 4 ఉంటాయండి. పైన మనం ఇలా చూసుకోవాలండి. ఈ నాలుగు మనం ఇలా పైన క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ చేస్తే పైన ఈ విధంగా మనకు వస్తుందండి. ఓపెన్ చేస్తే మీరు క్యాన్సిల్ అని కొట్టమాకండి. అది టైం తీసుకుంటుంది. ఏదైనా సరే మీ కస్టమర్ నాట్ రెస్పాండ్ అయినా సరే, కస్టమర్ అడ్రస్ రాంగ్ అయినా టైం ఉంటుందండి. దీనికి కూడా రెస్టారెంట్లో ఎలా టైం ఉంటుందో దీనికి కూడా అలాగే టైం ఉంటుందండి. అంత టైం వరకు మీరు వెయిట్ చేయాల్సిందేనండి. అంత టైం వరకు ఇలా టైం అనేది మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయండి. లొకేషన్కి అయినా సరే కస్టమర్ దగ్గర టైం వరకు వేలు అవుతుంది. ఆ స్క్రోల్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేస్తే కస్టమర్ కాల్స్ వెళ్తూ ఉంటాయండి. ఈ విధంగా మీరు వెయిట్ చేయాలి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. అందుకే ఛానల్లో 2 లింక్స్ ఉంటాయండి. ఒకటి టెలిగ్రామ్ అండి, రెండోది గూగుల్ ఫామ్ అండి. ఈ గూగుల్ ఫామ్ దేనికంటే మీరు ఇక్కడైనా స్విగ్గీ జొమాటో జాయిన్ అవ్వాలనుకుంటే అయితే ప్లేస్టోర్ నుంచి అయినా జాయిన్ అవ్వచ్చండి, లేదంటే ఇలా ఎవరైనా రిఫరల్ లింక్స్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి. రిఫరల్ లింక్స్ ద్వారా జాయిన్ అయితే మీకు బోనస్ వస్తుందండి. బోనస్తో ప్లస్ మీకు బోనస్ వస్తుందండి. మా ద్వారా మీకు వాట్సాప్ నెంబర్ ఒకటి క్రియేట్ చేస్తామండి. దాని నుంచి మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా వచ్చినా సరే మేము క్లియర్ చేస్తామండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.